వెల్కమ్ టు వైఆర్టీవీ. నేను రంజిత్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశంతో పాటు రాష్ట్ర రాజకీయాలలో జరిగే వాస్తవాలను కూడా చర్చించే ప్రయత్నం చేద్దాం. మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి నర్సంపేట నియోజకవర్గంలో నిన్న భారీ బహిరంగ సభను పెట్టిండు. అయితే సభా వేదికగా చాలా విషయాలను కూడా చెప్పే ప్రయత్నం చేసిండు, లేదా ప్రజలను మరొక్కసారి పూర్తి స్థాయిలో కూడా తన వైపు తిప్పుకునే ప్రయత్నం కూడా కొనసాగింది. కానీ ఏది కూడా సఫలం కాలేదు అని అనుకోవచ్చు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఇచ్చిన స్టేట్మెంట్లు కొన్ని ఒకసారి మనం చెక్ చేసే ప్రయత్నం అయితే మొదలు పెడదాం. ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన కొన్ని అంశాలు ఒకసారి చూద్దాం. నిధుల కోసం ఢిల్లీనైనా ఢీ కొడతా. మళ్ళొక్కసారి వినండి, ఇది నిధుల కోసం ఢిల్లీనైనా ఢీ కొడతా. ఒక విషయం అర్థం కాదు ఏంటంటే, రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారికి సంబంధించి ఇప్పటివరకు మీరు చూడండి, భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది. తెలంగాణ రాష్ట్రానికి ఎక్కడి నుంచి అయినా ₹1 నిధులు తీసుకొచ్చిలా? దాదాపుగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా 23 నెలల పరిపాలన పూర్తయిపోయింది. భారతీయ జనతా పార్టీ నుంచి, కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ నుంచి ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలో అనేక మందిని కేంద్ర మంత్రులను ప్రధాని భేటీ అయిన తర్వాత తెలంగాణ రాష్ట్రానికి రేవంత్ రెడ్డి అనే పేరు మీద నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ 23 నెలల కాలంలో పలానా తీసుకొచ్చానని ఇప్పటి వరకు ముఖ్యమంత్రి ఏదైనా చూపించగలిగిందా పబ్లిక్ డొమైన్లో? లేదు. నెంబర్ 1. నెంబర్ 2, నిధుల కోసం ఢిల్లీనైనా ఢీకొడతా అని చెప్తున్నాడు. పదవినే కాపాడుకోవడానికి అష్టకష్టాలు పడుతున్న మన ముఖ్యమంత్రి ఢిల్లీని ఢీకొట్టే అంత సత్తా ఉన్నదా? ఇప్పటికే తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా 6 గ్యారంటీలు, 13 అంశాలు, 420 హామీల విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నమ్మే పరిస్థితులలో, కాంగ్రెస్ పార్టీని నమ్మే పరిస్థితులలో లేరు. ఒకటి. రెండో విషయం ఏంది, రేవంత్ రెడ్డి గారికి సంబంధించి వారి యొక్క మంత్రివర్గం, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సపోర్టు లేదు. మూడో విషయం ఏంది, తెలంగాణలో ఇప్పటికే చాలా వర్గాలు కూడా రేవంత్ రెడ్డికి దూరం అయిపోయినాయి. అందులో మరీ ముఖ్యంగా బీసీ వర్గానికి సంబంధించిన వ్యక్తులు దూరం అవుతున్నారు. ఇక నాలుగో అంశం ఏంది, ఇప్పటి వరకు ఇక్కడి కేబినెట్కు సంబంధించి ప్రతి మంత్రి మీద కూడా భయంకరమైన ఆరోపణలు ఉన్నాయి. చిన్న చితక ఆరోపణలు కాదు. వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి ఆలోచిస్తున్న ముఖ్యమంత్రి. ఇక ఆరో విషయం ఏంది, ప్రధానితోని, కేంద్ర మంత్రులతోని భేటీ అయిన ప్రతిసారి కూడా రేవంత్ రెడ్డిని నమ్మడానికి నమ్మకపోగా రేవంత్ రెడ్డి వెంట ఇదే మన రాష్ట్రానికి సంబంధించిన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారిని తోడుగా పంపిస్తున్నారా లేదా అనేది మరో విషయం. ఫైనల్గా ఏంది, ఢిల్లీని ఢీకొట్టడం కాదు, ఉన్న కుర్చీని కాపాడుకోవడం కష్టతరంగా మారిపోయింది మా ముఖ్యమంత్రికి. నిజంగా చాలా బాధాకరమైన విషయం ఇది. ఎందుకంటే 24 గంటలు కుర్చీ చుట్టూ మాత్రమే ఆయన కాపలా కాస్తే తెలంగాణ ప్రాంత ప్రజలకు ఏం ప్రయోజనాలు కల్పించగలుగుతాడు? లేదా ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఏం అభివృద్ధి చేయగలుగుతాడు? లేదా రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు ఇచ్చిన హామీలను ఏం అమలు చేయగలుగుతుంది? లేదా నియోజకవర్గాలలో పెండింగ్ అంశాలకు సంబంధించి ఎమ్మెల్యేలతో ఏమాత్రం భేటీ కాగలుగుతారు? లేదా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా సమస్యలు పేరుకపోతే వాటిని ఎంత మేరకు పరిష్కరించగలుగుతారు? ఇదన్నీ కూడా సాధ్యం కాని విషయాలు, అనితర సాధ్యమని చెప్పకనే చెప్తున్నాడు ఇండైరెక్ట్గా రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు. ముఖ్యమంత్రి అయిన తొలినాళ్లలో అందరూ కూడా హర్షించిల్లు. కేసీఆర్ ప్రభుత్వం 2022తో అంటే 10 సంవత్సరాల పరిపాలనలో 1% పైగా ఓటు బ్యాంకుతోని ఓటమి తర్వాత జరిగిన పరిణామం మీ అందరికీ తెలిసిన విషయమే. ముఖ్యమంత్రి గారు కేవలం 100 రోజులలో 6 గ్యారంటీలు, 13 అంశాలు, 420 హామీలను అమలు చేస్తా అని చెప్పిండు. ఆ విషయంలో తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా కసాయి గొర్రెను ఎట్లా నమ్ముతారో అట్లా కాంగ్రెస్ పార్టీని నమ్మారు. ఇప్పుడు బొక్కబోర్ల పడ్డది ప్రజలే. ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి పీఠం మీద ఉన్నారు, మంత్రులకు సంబంధించి వాళ్ళ మంత్రి పదవులు చేసుకుంటున్నారు. వాళ్ళకి ఇప్పుడు ఏంది, తెలంగాణ ప్రాంత ప్రజల మార్పు పేరుతో ఏ జర్నలిస్టులు అయితే పోరాటం చేసిల్లో వాళ్ళందరినీ కూడా ఇబ్బంది పెట్టే ప్రయత్నం మొదలైంది. కొంతమంది మీద కేసులైనాయి, కొంతమందిని అరెస్ట్ చేసిళ్ళు, మరికొంతమందిని దెబ్బగొట్టే ప్రయత్నం జరిగింది, కొంతమందిని ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం జరిగింది.
అయితే ముఖ్యమంత్రి గారి వైఫల్యాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారుతున్నప్పటికీ కూడా ఇంకొక విషయంలో ముఖ్యమంత్రిని నేను శభాష్ అంట. ఈ రేవంత్ రెడ్డిని ఎందుకు శభాష్ అంటే ఒక విషయంలో అంటే కనీసమైన కుర్చీని కూడా గదపలేకపోగా రేవంత్ రెడ్డి ఇంత చేస్తూ ఉన్నా కూడా, విపక్షాలు ఇంత పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నా కూడా ముఖ్యమంత్రి మాత్రం అసలు నాకేం జరగలే, అసలు ఏం జరుగుతలేదు, అసలు పట్టించుకునే స్థితిలో కూడా లేడు అంటే ముఖ్యమంత్రి గారి కాన్ఫిడెన్స్ లెవెల్ ఏంది ఒకసారి ఆలోచించాలి. అయితే కొన్ని సందర్భాలలో ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవచ్చు. మూసీ సుందరీకరణ విషయంలో కావచ్చు, హైడ్రా విషయంలో కావచ్చు, లేదా ఇక్కడ చాలా వరకు కూడా చాలా రకాలుగా అంటే కొత్త ప్రాజెక్టులు మొదలు పెట్టడం కానీ, లేదా గత ప్రభుత్వానికి సంబంధించిన చర్యల విషయంలో కానీ, లేదా ఇప్పుడు హీల్ట్ పాలసీ కానీ, లేదు అంటే ఇంకా మనం చెప్పాలనుకుంటే చాలా రకాలుగా తన ప్రయత్నాలు తాను చేస్తూనే ఉన్నాడు. సో అన్ని రాజకీయ పార్టీలు కలిసి చేస్తున్నాయా? ముఖ్యమంత్రి గారిని కనీసం ఎంత మంచిగా ఫుట్బాల్ ఆట ఆడుతున్నాడు అంటే, ఎంత రిలాక్స్గా ఉన్నట్టు రేవంత్ రెడ్డి అంటే తెలంగాణలో ఇంతమంది ప్రజలు అవస్థపడుతున్నా పట్టించుకోవట్లేదు. రాజకీయంగా విపక్ష పార్టీలు ఇంత పోరాటం చేస్తున్నా పట్టించుకోవట్లేదు. అంటే ముఖ్యమంత్రి గారికి పరిపాలన విషయంలో ఎంత శ్రద్ధ ఉందో ఒక్కసారి ఆలోచించండి. కనీసం ముఖ్యమంత్రి గారు పట్టించుకోపోగా ముఖ్యమంత్రి గారు ఆలోచించే తీరులో కూడా లేరు అంటే మీరే అర్థం చేసుకోరు. అయితే ముఖ్యమంత్రి గారిని ఎందుకు టచ్ చేయలేకపోతున్నారు అనేది ఇవాళ సాయంత్రం 7:30 సాయంత్రం ఒక వీడియో వస్తుంది. జర దాన్ని జాగ్రత్తగా గమనించుర్రి. దాన్ని చాలా క్లారిటీగా క్లియర్గా కూడా దాంట్లో ఎక్స్ప్లెనేషన్ చేసిన ముఖ్యమంత్రి గారిని టచ్ చేయకపోవడానికి కారణం ఏంటి, ముఖ్యమంత్రి జోలికి ఎందుకు రాలేకపోతున్నారు, ఇంత పోరాటం చేస్తున్నప్పటికీ కూడా జరుగుతున్న పరిణామాలు ఏంటి. ఓ పక్కన రేవంత్ రెడ్డి ఏది మన 3 రంగుల జెండా బట్టి అనే పాటతోని ఎంత వైరల్ అయిపోయిందో, ఇప్పటికీ కూడా అనేక సమస్యల విషయంలో ప్రభుత్వం చెతికిల పడుతున్నా కూడా కనీసం పట్టించుకునే పరిస్థితులలో కూడా మా ముఖ్యమంత్రి లేడు అంటే, అంత రిలాక్స్గా ఉన్నాడు అంటే ఆయనకు వెనక ఆ ఉన్న షాడో నీడ ఏంటి అనేది కూడా ఒకసారి మనం ఆలోచించాలి. సో ముఖ్యమంత్రి గారికి సంబంధించి మీరందరూ కూడా చాలా పేపర్లలో కానీ, టీవీ ఛానళ్ళల్లో కానీ, సోషల్ మీడియా మాధ్యమాలలో కానీ, డిజిటల్ ప్లాట్ఫామ్లో ఇప్పటికే చాలా వరకు చూసుంటారు. ఏ విషయంలో అంటే కనీసం ముఖ్యమంత్రి టచ్ని చేయలేకపోవడానికి షాడో నీడగా ఉన్న చాలామంది నేతలు ఉన్నారు. అందులో మరీ ముఖ్యంగా రేవంత్ రెడ్డిని కాపాడుతున్న వ్యక్తులలో ఇటు కేసీ వేణుగోపాల్, దాంతోపాటుగా మరోవైపు మీ అందరికీ తెలిసిన విషయమే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి విపక్షాలలో కొంతమంది రేవంత్ రెడ్డి అనుచరులు సమాచార గోప్యతను ఇక్కడ జరిగే ప్రతి అంశాన్ని కూడా అక్కడ తెలియజేస్తున్నారనేది మరో అంశం కూడా తెర మీదకి వచ్చింది. సో వీటన్నింటినీ పరిణామం పెట్టుకొని వీటన్నింటినీ ఆలోచిస్తే ఇటు విపక్షాలలో తన మనసులు ఉన్నారు అనేది ఒకటి క్లారిటీ అయిపోయింది. అదేవిధంగా విపక్షాలకు కూడా అధికార పార్టీలలో తమ మనసులు ఉన్నారు. అంటే మన భాషలో కోవట్లు అంటారు. అంటే 2 పార్టీలలో అన్ని పార్టీలలో కోవట్లు ఉన్నారు. ఇంకొక విషయం ఏంటంటే ముఖ్యమంత్రి గారు తీసుకునే ప్రతి నిర్ణయం విషయంలో విపక్షం చాలా అద్భుతంగా పోరాటం చేస్తున్నది. విపక్షాలు అంత పోరాటం చేయడానికి అవకాశం కల్పిస్తున్నది రేవంత్ రెడ్డి. లేదు అంటే విపక్షాలు అధికార పార్టీలు 2 కలిసి అధికారం కోసం తెలంగాణ ప్రాంత ప్రజల్ని గందరగోళంలో నెట్టేస్తున్నాయా. ఇక 3వ విషయం రేవంత్ రెడ్డి విషయంలో చాలా స్పష్టంగా చెప్పొచ్చు, కుండ బద్దలు కొట్టినట్టు చెప్పొచ్చు. అడ్మినిస్ట్రేషన్ విషయంలో ఫెయిల్, మంత్రులను కంట్రోల్ విషయంలో ఫెయిల్, ఎమ్మెల్యేలకు సంబంధించి వాళ్ళని కంట్రోల్ చేయడంలో ఫెయిల్, దాంతోపాటుగా పార్టీకి సంబంధించి నాయకత్వం విషయంలో కూడా ఫెయిల్. సో ఇవన్నీ కూడా జరిగిన విషయం మనం అందరం కూడా చూసాం. సో మొత్తం ఓవరాల్గా జరిగిన ఎపిసోడ్లలో ఇప్పటి వరకు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్తున్న పలు సందర్భాలలో కానీ 1వసారి ముఖ్యమంత్రి ఢిల్లీ ప్రయాణం, 10వసారి ముఖ్యమంత్రి ఢిల్లీ ప్రయాణం, 20వసారి ఢిల్లీకి ప్రయాణం, లేదా 56వసారి ముఖ్యమంత్రి ఢిల్లీకి ప్రయాణం. ఇలా మనం పలు సందర్భాలలో కూడా ముఖ్యమంత్రి ఢిల్లీ టూర్లకు సంబంధించి కూడా మాట్లాడుకుంటున్నాం. అక్కడి నాయకత్వం ఏమో రేవంత్ రెడ్డి మీద కోపం ఉన్నదని ఇక్కడ వార్తలు చూస్తున్నాం. మరి అక్కడి వార్తలు చూస్తేనేమో రేవంత్ రెడ్డి పరిపాలన అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్ అయిపోయిందంట. కానీ పలు రాష్ట్రాలకు సంబంధించిన నేతలతో మాట్లాడిన పలు సందర్భాలలో వాళ్ళు చెప్పింది ఏంది,
దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అనేది ఇప్పుడు లేదు, అధికారంలో లేదు. కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో అది మాత్రమే మెయిన్గా కూడా, అంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ, దేశవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలు, దాంతోపాటు వాళ్ళ మెయింటెనెన్స్లు, దాంతోపాటు అక్కడ రాజకీయ భౌతవ్యం, ఇతరత్ర ఫండింగ్ చేస్తుంది అంటూ విపక్షాలు ఆరోపణ చేసిన పరిస్థితి చూసాం. సో ఇంత జరుగుతున్నా కూడా ముఖ్యమంత్రి గారిని ఏమీ చేయలేకపోతున్నారా? ముఖ్యమంత్రి పీఠం మాత్రం చాలా స్పష్టంగా పదిలంగా ఉంది అని చెప్తున్నారు. కారణం ఏంటి? అసలు కారణం ఏంటి? ముఖ్యమంత్రి మాట్లాడిన కొన్ని అంశాలను మీరు చాలా క్లారిటీగా ఆలోచించండి. ఎంత కాన్ఫిడెన్స్ లెవెల్ అంటే తాను వెళ్తున్న ప్రతి చోట కూడా అసలు ఎందుకు ముఖ్యమంత్రి గారికి ఇంత కాన్ఫిడెన్స్ లెవెల్? ఓ పక్కన పరిపాలనలో ఫెయిల్ అయిపోయిండు, ప్రజల విషయంలో ఫెయిల్ అయిపోయిండు, ముఖ్యమంత్రి పదవి విషయంలో ఫెయిల్ అయిపోయిండు, దాంతోపాటు కేంద్ర నాయకత్వం విషయంలో ఫెయిల్ అయిపోయిండు, వాళ్ళ పార్టీ కూడా నమ్మే పరిస్థితుల్లో లేడు, అందుకే బట్టిని పంపించాలని ఇన్ని రకాలుగా మనం చర్చించినప్పటికీ కూడా తన పీఠం ఎందుకు పదిలంగా ఉంది అనేది కూడా మనం ఆలోచించాల్సిన విషయం. ఒకసారి ఇక్కడ చూడండి, నిధుల కోసం ఢిల్లీనైనా ఢీకొడతా, కేంద్రంతో కొట్లాడి రాష్ట్రానికి తీసుకొస్తా, మొదటి ఏడాదిలోనే 60,000 ఉద్యోగాలు ఇచ్చాం, త్వరలో మరో 40,000 కొలువులకు నోటిఫికేషన్లు, సరైన సర్పంచ్ అభ్యర్థిగా గెలిపించుకోర్రి, మంత్రులు ఎమ్మెల్యేలతో కలిసి పనిచేసే వారికి ఛాన్స్ ఇవ్వండి, బీఆర్ఎస్కు అసెంబ్లీలలో ఓడగొచ్చినా పార్లమెంట్లో గుండు సున్నా వచ్చినా సిగ్గు రాలేదు, జూబ్లీహిల్స్లో కేటీఆర్ను బండకేసి కొట్టినా బుద్ధికి రాలేదు, అబద్ధాలతో మోసం చేసేందుకు మళ్ళీ గ్రామాలలోకి వస్తున్నారు, సర్పంచ్ ఎన్నికలలో వారికి సలా కాల్చి వాత పెట్టండి, హైదరాబాద్ నగరంలో వరంగల్ను తీర్చిదిద్దుతాం, నర్సంపేట బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి అంటూ కూడా చూసిన పరిస్థితి కనబడుతుంది. రేవంత్ రెడ్డి వెరీ గుడ్, గ్లోబల్ సమ్మిట్తో $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అభినందనలు, ఏఐసిసి అగ్రనేత ఎవరు సోనియా గాంధీ ప్రత్యేక లేఖ, ఉస్మానియా యూనివర్సిటీ నాది గ్యారంటీ, అభివృద్ధికి వెనకాడం, ఎంత ఖర్చైనా పెట్టడానికి సిద్ధం, ఈ నెలాఖరు నాటికి పనులపై తుది నిర్ణయం, ఓయూపై సీఎం సమీక్ష అంటూ కూడా ఇక్కడ వార్తలు చూసారు. అయితే ముఖ్యమంత్రి గారు విపక్షాలను, మరీ ముఖ్యంగా కూడా భారతీయ జనతా పార్టీని ఎక్కడ విమర్శలు చేసిన దాఖలాలు మీకు ఎక్కడో ఆ మూలన ఈ మూలన ఎక్కడో కొన్ని చోట్ల మాత్రమే, పలు సందర్భాలలో మాత్రమే కనబడతాయి. కానీ మెయిన్గా మాత్రం అంటే ఒక నెల రోజులు లేదా ఒక ఏడాది లేదా ఒక 6 నెలలు తీసుకోరు, దాంట్లో భారతీయ జనతా పార్టీని తిట్టినా, భారతీయ జనతా పార్టీని ఉద్దేశంగా వ్యాఖ్యలు చేసిన కొన్ని సందర్భాలలో మాత్రమే కనబడతాయి. మీరు చాలా స్పష్టంగా చూడండి, ముఖ్యమంత్రి గారి ప్రసంగాలు కానీ, ముఖ్యమంత్రి గారి విమర్శన అస్త్రాలు కానీ, ముఖ్యమంత్రి గారు మాట్లాడే భాష కానీ, ముఖ్యమంత్రి గారు మాట్లాడే పదాలను కానీ మీరు వెతకండి. భారతీయ జనతా పార్టీ జోలికి మాత్రం వెళ్ళడు. ఈ రాష్ట్రంలో ప్రతిపక్షం ప్రాంతీయ పార్టీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన బీఆర్ఎస్ పార్టీ జోలికి మాత్రమే వెళ్తాడు. అందులో మరీ ముఖ్యంగా కేటీఆర్ జోలికి మాత్రమే వెళ్తాడు. మీరు చాలా వరకు అబ్జర్వేషన్ చేయండి. నేను కల్వకుంట్ల తారక రామారావుకు సంబంధించి, అంటే కేటీఆర్కు సంబంధించి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్కి సంబంధించి కేటీఆర్ను మాత్రమే టార్గెట్ చేస్తాడు, లేదా బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేస్తాడు, లేదా కేసీఆర్ను టార్గెట్ చేస్తాడు. మిగిలి అంతకమించి మాత్రం చేసే ప్రయత్నం చేయడు రేవంత్ రెడ్డి. అక్కడ ఆ విషయం అయితే చాలా క్లారిటీ. ఇప్పుడు ఇన్ని మాటలు మాట్లాడింది కదా బీఆర్ఎస్ పార్టీ ఓటమి నిజమేనండి. బీఆర్ఎస్ పార్టీ చరిత్రలో నేను చూసిన ఈ జర్నలిజం ఫీల్డ్లో కానీ, ఉద్యమ సమయంలో కానీ, అంతకుముందు కానీ, అంటే చంద్రబాబు కానీ, ఎన్టీఆర్ కానీ, లేదా వైఎస్ రాజశేఖర్ రెడ్డి కానీ, కిరణ్ కుమార్ రెడ్డి కానీ, లేదా అంతకుముందు రోషయ్య కానీ, లేదా కల్వకుంట్ల చంద్రశేఖరరావు కానీ, ప్రస్తుతం రేవంత్ రెడ్డి కానీ, మీరు వీళ్ళందరి పరిపాలన చూసినప్పుడు ఇంతమందితో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు పోరాటం చేసేలు. కానీ ఫస్ట్ టైం అనుకుంటా నాకు తెలిసి పార్లమెంట్ ఎన్నికలలో, అంటే ఇక్కడ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఒకటి. రెండోది, ఉప ఎన్నికలంటే బీఆర్ఎస్ పార్టీకి పెట్టింది పేరు, అందులో ఓటమి కూడా చవి చూసింది. ఎంత తారాస్థాయిలో 2001 నుండి ఉద్యమం మొదలై తారాస్థాయికి చేరి ఆఖరికి ప్రభుత్వాన్ని ఏర్పరిచి ప్రభుత్వ పరిపాలన చేసి ప్రభుత్వం నుంచి దిగిపోగానే పూర్తి స్థాయిలో కూడా ఏ విధంగా తన యొక్క గమ్యాన్ని ముద్దాడకుండా వెనకడుగు పడుతుంది అనేది బీఆర్ఎస్ గ్రాఫ్ను కూడా మనం చూడాలి.
మరి రిగ్గింగ్ జరిగిందా, ఓటు శాతం మారిందా, ఇవన్నీ పక్కన పెట్టినప్పటికీ కూడా ఇప్పటికీ దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఈవీఎంల విషయంలో కానీ లేదా బ్యాలెట్ బాక్సులే కావాలి అనేది రకరకాల చర్చలు అయితే జరుగుతున్నాయి ఎన్నికల విషయంలో. కానీ ఒక రాజకీయ పార్టీ గెలిచిన చోట ఇక్కడ బాగానే జరిగినాయి, ఓడిపోయిన చోట మాత్రం ఇక్కడ ఈవీఎంలో హ్యాక్ అయినాయి, ఈవీఎంలోనే హ్యాక్ చేయొచ్చు అనే చర్చలు ఇవన్నీ కామన్గా జరుగుతాయి. కానీ బీఆర్ఎస్ పార్టీ మొదటిసారి తన ఓటముల పరంపరం కొనసాగిస్తుంది. ఇది ఎందుకు, దేనికి సంకేతం అనేది ఒకసారి బీఆర్ఎస్ పార్టీ ఏంది అంటే మేధోమదనం చేసుకోవాలి, వ్యూహాలు కూడా చేసుకోవాల్సిన బాధ్యత బీఆర్ఎస్ పార్టీ మీద ఉంటుంది. సో మొత్తానికైతే ముఖ్యమంత్రి గారు ఏకంగా నిధుల కోసం ఢిల్లీనైనా ఢీ కొడతా అన్నాడు. 42% రిజర్వేషన్ విషయంలో ఏమైపోయింది ఈ ముఖ్యమంత్రి గారిది, ఏమైపోయింది అంటున్నా. ముఖ్యమంత్రి గారు నేనేమంటున్నానంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మీరు బాగానే చెప్తున్నారు, గీ బీసీ బిడ్డ నేను ఇక్కడ ఎస్సీయా, ఎస్టీయా, మైనార్టీయా, ఓసీయా, బీసీయా ఈ చర్చలన్నీ పెట్టట్లేదు. కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ప్రకారం మీరు చెప్పిన హామీలు ఏవైతే ఉన్నాయో, తెలంగాణ ప్రాంత ప్రజలకు ఏవైతే హామీలు ఇచ్చిలో ఆ హామీల విషయంలో మీరు చేసిన వాగ్దానం ఎందుకు తప్పారు అంటున్నా. ఒక్క విషయంలో కాదు రేవంత్ రెడ్డి గారు, మీరు చాలా విషయాలలో కూడా ఎందుకు వాగ్దానాలను తప్పుతున్నారో మాకు ఇప్పటికీ కూడా అర్థం కావట్లేదు. ఎందుకంటే ఒక రాజకీయ పార్టీ తన యొక్క అధికారాన్ని కాపాడుకోవడానికి ఎంతకైనా దిగజారుతుంది అనేది చరిత్రలో కనబడిన నిజం. ఒక రాజకీయ పార్టీ తన అధికారాన్ని నిలబెట్టుకోవడానికి ఎంత దూరమైన ప్రయత్నం చేస్తుంది, పోరాటం చేస్తుంది అనేది కూడా చూసాం. దాంతోపాటు అధికారంలోకి రావడానికి ఎన్ని రకాలుగా యుద్ధాలైనా చేస్తుంది అనేది చరిత్రలో చాలా వరకు కనబడ్డ నిజాలు. కానీ మీరిచ్చిన వాగ్దానాల కోసం నాడు శ్రీకాంతాచారి, నేడు తమ్ముడు బీసీల కోసం నిప్పంటించుకొని సాయి ఈశ్వరాచారి మరణం అనేది తెలంగాణ బీసీ నేతలందరినీ కూడా చాలా వరకు కూడా బాధించింది, వేధించింది, భయభ్రాంతులకు గురి చేసింది. అరే నాడు తెలంగాణ ఉద్యమాల కోసం పూర్తి స్థాయిలో ఇక్కడ ఉండే నాయకులు కానీ లేదా ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ కానీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం రావడం కోసం నాయకులు చేసిన రెచ్చగొట్టే ప్రసంగాల వల్ల యువత మరణించారని ఒక వర్గం పూర్తి స్థాయిలో విశ్వసించింది, నమ్మింది. మరి నాయకుడు ఎవడూ చచ్చిపోలే, కానీ ఇక్కడ ఉండే యువకులే చచ్చిపోయారు. నేడు కూడా అలాంటి పరిస్థితే వస్తుందని రాజకీయ విశ్లేషకులు బలంగా వాదిస్తున్నారు. బీసీ పోరాటం, బీసీలకు 42% రిజర్వేషన్ రావాలి, కావాలి, ఇస్తాం, చేసి తీరుతామని చెప్పింది కాంగ్రెస్ పార్టీ. కానీ 42% రిజర్వేషన్ విషయంలో మాట తప్పింది కాంగ్రెస్ పార్టీ. నాడు తెలంగాణ రాష్ట్రం కోసం బలి తీసుకున్నది కాంగ్రెస్ పార్టీ. నేడు బీసీ రిజర్వేషన్లలో మాట తప్పడం వల్ల ఇక్కడ యువత రిజర్వేషన్లు కావాలని మళ్ళీ ఆత్మార్పణ చేసుకున్నది చాలా బాధాకరమైన విషయం. నేనేమంటున్నానంటే ఈ తెలంగాణలో ఉండే చాలామంది వ్యక్తులతో మాట్లాడిన చాలా బాహాటంగా ఓపెన్గా స్టేట్మెంట్ ఏంటి అంటే, పోరాటం అనేది పలు విధాలుగా పలు సందర్భాలలో అప్పుడున్న ఆ పరిస్థితులకు అనుగుణంగా మన పోరాట వ్యూహాలను మార్చాలే తప్ప మీ ప్రాణత్యాగాన్ని చేసుకుంటే, ఇప్పుడు నా దగ్గర కొంతమంది లిస్ట్ ఉందండి, ఓపెన్ స్టేట్మెంట్గా మాట్లాడదాం. ఎందుకంటే దీనికోసం నిన్న నేను మొత్తం ప్రయత్నించి మరీ వెతికే ప్రయత్నం చేసిన. ఏంటి అంటే తెలంగాణలో పూర్తి స్థాయిలో 4 లక్షల మంది ఉద్యమకారులు తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేస్తే, అంటే ఉద్యమకారుల గురించి చెప్తాను, ప్రతి ఇంటి నుంచి ప్రతి గడప నుంచి జై తెలంగాణ అన్న వాళ్ళు నినాదించిన వాళ్ళు ఉన్నారు. కానీ తమ జీవితాలు పోయినా పర్వాలేదు, వచ్చే జనరేషన్ బాగుండాలని పలు యూనివర్సిటీలలో చదువుకున్న వాళ్ళు, పలు సందర్భాలలో కేసులైన వాళ్ళు, పలు సందర్భాలలో పోలీస్ స్టేషన్లలో లాఠీ దెబ్బలు తిన్న వాళ్ళు ఇప్పటికీ అనారోగ్యాలతోని వాళ్ళ భవిష్యత్తు అంధకారంలో చీకటిమయంగా మారిపోయి ఏమి చేయాలో దిక్కుతోచని పరిస్థితులలో ఇబ్బంది పడుతున్నవారు చాలా కుటుంబాలు ఉన్నాయి, చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఇది నిజం. ఇప్పటికీ మానుకోట ఘటనలో బుల్లెట్ గాయాలై లాఠీ దెబ్బలు తిని రాళ్ల దెబ్బలు తిని కేసుల పాలై అరణ్య రోదన పురిటి నొప్పుల బాధ ఎట్లుంటుందో ఉద్యమకారులు ఇప్పటికీ కూడా అనుభవిస్తున్నారు ఆ బాధ. ఆ విషయంలో చాలా వరకు కూడా నష్టపోయాం. దాంతోపాటుగా 1200 మంది అమరవీరులు, 1969లో కూడా దాదాపుగా 500-600 మంది అమరవీరులు, మొత్తంగా వేసుకుంటే చాలామంది అమరవీరులు ఉంటారు. అంటే కొంతమందిని గుర్తించవచ్చు, కొంతమందిని గుర్తించకపోవచ్చు, కొంతమంది లెక్కలు వేసుకోవచ్చు, కొంతమంది లెక్కలు వేసుకోవచ్చు. ఆనాడు ఉన్న రాజకీయ పరిస్థితులను అనుగుణంగా మాత్రమే కొంతమందికి పేరు వచ్చింది, కొంతమందికి రాలే. ఆనాడు శ్రీకాంతాచారి తెలంగాణ ఉద్యమానికి మలిదశ ఉద్యమానికి తొలి అమరుడు.
ఈరోజు బీసీలకు సంబంధించి తొలి అమరుడుగా మనం సాయి ఈశ్వరాచార్యని చెప్పడంలో ఎలాంటి డౌటు లేదు. కానీ విషయం ఏంటి అంటే మనం చాలా స్పష్టంగా కూడా ఆలోచించాల్సిన విషయం, శ్రీకాంతాచారి తల్లికి సంబంధించి ఎంత స్పష్టంగా కూడా తన యొక్క బాధ, తన యొక్క వేదన చాలా క్లారిటీగా కూడా వీడియో సందేశం ఇచ్చింది. అది అందరం కూడా విన్నాం. నేడు ఈ సాయి ఈశ్వరాచారి కూడా అదే పరిస్థితిని ఎదుర్కొంటే ఏంటి పరిస్థితి అంటే, తెలంగాణ ఉద్యమం కోసం ఆనాడు ప్రాణాలు అర్పించిన వారి కుటుంబాలు ఎంత ఘోరంగా ఉన్నాయో ఇప్పటికీ తెలుసు. ఘోరంగానే అనొచ్చు, ఎందుకంటే వాళ్ళని పట్టించుకునే వాళ్ళు కానీ ఏదైనా కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఆరోగ్య విషయంలో వాళ్ళ తల్లిదండ్రులను చూసుకోవడానికి వాళ్ళ కన్నపేగుతో దాదాపుగా నా కొడుకు పెద్దోడైపోయి ఏదో చేస్తాడు, లేదా మమ్మల్ని వృద్ధాప్యంలోకి వచ్చినప్పుడు బ్రహ్మాండంగా చూసుకుంటాడని ఎన్నో కళలు కానీ అల్లారు ముద్దుగా పెంచుకున్న బిడ్డలందరూ కూడా ఇప్పుడు వాళ్ళ కళ్ళ ముంగట లేకపోతే ఆ తల్లుల వేదన ఏందో వాళ్ళకే తెలుసు, ఆ కన్నపేక్కే తెలుసు. ఈరోజు సాయికి సంబంధించి వాళ్ళ తల్లిదండ్రులు ఈరోజు నేతలు రావచ్చు, ఆ బీసీ ఉద్యమం కోసం ప్రాణాలు అర్పించవచ్చు, పూలదండలు వేయచ్చు, నివాళులు అర్పించవచ్చు, గొప్పలు అనొచ్చు, చాలా రకాలుగా చెప్పొచ్చు గాక. ఇక్కడ ఉండే రాజకీయ పరిస్థితులు కానీ వాళ్ళకుండే ఏంది అంటే రాజకీయ లబ్ధి కోసం కావచ్చు, ఇతరత్ర ఏదైనా చేస్తారు. కానీ వీళ్ళ కుటుంబానికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ₹1 ఇచ్చిండా, విపక్షాలన్నీ కలిపి ₹1 ఇచ్చినాయి. డబ్బుల విషయంలో నేను చాలా స్పష్టంగా ఉంటా. ఆ కుటుంబాలను ఆర్థికంగా చూసుకోవాల్సిన బాధ్యత పార్టీలదే. ఈరోజు ఇక్కడికి రాజకీయంగా చాలామంది తమ యొక్క ప్రాబల్యం కోసం కావచ్చు, లేదా ఇతరత్ర ఏదైనా కావచ్చు. సో బీసీల కోసమే, 42% రిజర్వేషన్ల కోసమే రావాలనే పోరాటం చేసి ఆత్మార్పణం చేసుకున్నాడు. దాంట్లో ఎలాంటి డౌటు లేదు, అది క్లియర్ కట్ ఎపిసోడ్. కానీ రేపు వీళ్ళ కుటుంబాల పరిస్థితి ఏంది? తెలంగాణ ఉద్యమంలో ఆత్మహత్య చేసుకున్న వాళ్ళ కుటుంబాల పరిస్థితి అవుతుందా? ఒకసారి సాయి కుటుంబానికి సంబంధించి మీకు ఒక వీడియో ఉంటుంది, ఒకసారి చూడండి. చాలా స్పష్టంగా కూడా ఒకసారి దీని గురించి మనం చర్చించాలి, చాలా వరకు చర్చించాలి. నేనేమంటానంటే పోరాటం అనేది వ్యూహాలు మార్చాలి, ఉద్యమాన్ని తారాస్థాయికి చేర్చాలి తప్ప ప్రాణత్యాగం చేసుకుంటే దానివల్ల లాభం ఏమి ఉండదు. లాభం ఉండదు అంటే కొట్టిపారేం లేని, లాభం ఉంటుందంటే కొట్టిపారేం. రాజకీయ నాయకులు దాన్ని ఏమైనా మలుచుకోవచ్చు కాక, కానీ యువత చాలా అవసరం. రాష్ట్రానికి యువత చాలా అవసరం. మీరు బలిదానాలు కాదు చేయాల్సింది, పోరాటాలు. పోరాడితే పోయేది ఏమున్నది, బానిస సంఖ్యలు తప్ప అనే పదాలను గుర్తుపెట్టుకోవాలి. అంతే తప్ప ప్రాణం తీసుకుంటే, ప్రాణం విలువ చాలా గొప్పది. దాన్ని కాపాడుతూ పోరాటం యొక్క వ్యూహాలు పలు దిశలుగా మార్చే ప్రయత్నం చేయాలి తప్ప ఇట్లా చేస్తే ఎట్లా? ఒకసారి మీ కుటుంబాల గురించి ఆలోచించుకోరు. ఇప్పుడు తెలంగాణ ఉద్యమానికి సంబంధించి చూసినప్పుడు కేసీఆర్ అనే వ్యక్తి అంతకుముందు చాలామంది మొదలుపెట్టిళ్ళు, అది కాలే. అదేవిధంగా బీసీలకు సంబంధించి ఆర్ కృష్ణయ్య పలు దశాబ్దాలుగా పోరాటం చేస్తున్నాడు. ఎస్సీలకు సంబంధించి ఎస్సీ వర్గీకరణ కోసం మందకృష్ణ మాదిగ చాలా రకాలుగా పోరాటం చేసిండు. అంతిమంగా తన ఉద్యమం యొక్క వ్యూహం ముద్దాడింది, తన గమ్యాన్ని చేరుకొని ముద్దాడింది. సో అట్లనే పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి తప్ప ఈ విధంగా బలిదానాలు చేసుకుంటే దేనికి సంకేతం అనేది మీరు ఒకసారి ఆలోచించండి దయచేసి. యువతందరం పోరాటం చేద్దాం, అందరినీ మనం నిలదీద్దాం, కడిగి పరేద్దాం, దాంట్లో తప్పేమీ లేదు. సో కాంగ్రెస్ అరాచకానికి బీసీ బిడ్డ బలి, రిజర్వేషన్లో దోకాపై కలత చెంది ఆత్మార్పణం. పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్న యువకుడు గాంధీలో తుది శ్వాస విడిచిన సాయి ఈశ్వరాచారి. నివాళులర్పించిన పలువురు బీఆర్ఎస్ బీసీ నేతలు. కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై బీసీ సంఘాల ఆగ్రహం. ఇది ముమ్మాటికి సర్కారే చేసిన హత్య. కేటీఆర్ రేవంత్ రెడ్డి మోసానికి ఈశ్వరాచారి బలి. హరీష్ రావు కాంగ్రెస్ విషక్రీడ వల్లే బీసీ బిడ్డ మృతి. దేశపతి కోటాను నమ్మిన బీసీలకు నిరాశే. సాయి బలిదానం వృధా కాదు, 42% రిజర్వేషన్ అమలుకు ఆత్మార్పణమే స్ఫూర్తి. చారి కుటుంబానికి 25 లక్షల పరిహారం ఇవ్వాలి. తెలంగాణ బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్. నేనేమంటున్నా అంటే 25 లక్షలు కాదు నాయన, ఒక ప్రాణం విలువ మనం వెలకట్టలేం, కానీ ₹1 అడుగుతున్నాను నేను. వైఆర్టీవీ తరపున ప్రభుత్వం ఒక 50 లక్షలు ఇరి, విపక్షాలు అన్ని కలిపి ఒక 50 లక్షలు, ₹1 ఇవ్వాలి. ₹1 ఇవ్వాలి, ₹1 ₹2 కాదు, ₹1 ఇచ్చి మాట్లాడుర్రి. ఈశ్వరాచారి పార్థివ దేహం వద్ద నివాళులు అర్పిస్తున్న బీసీ నేతలు సిరికొండ, శ్రీనివాస్ గౌడ్, వివేకానంద, దాసోజు శ్రవణ్, శ్రీనివాస్ తదితరులు అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడతాం. సో మొత్తానికి అక్కడ వాళ్ళ చిన్న పిల్లలను చూడండి, వాళ్ళకి అసలు ఏమీ తెలియని పసిబిడ్డలు అక్కడ ఏం జరుగుతుందో కూడా అర్థం కాని పరిస్థితులలో ఉన్నారు. ఇది చాలా వరకు కూడా బాధాకరమైన విషయం.
బీసీలకు చట్టబద్ధంగా 42% రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పి కాంగ్రెస్ సర్కార్ చేసిన ద్రోహానికి బీసీ బిడ్డ బలయాడు. బీసీ కోటాపై కాంగ్రెస్ మోసం చేసిందన్న మనస్తాపంతో పెట్రోలు పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యకు ప్రయత్నించి తీవ్ర గాయాలతో దావాఖానాలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచాడు. కుటుంబ సభ్యులు బీసీ సంఘాల నేతలు తెలిపిన వివరాల ప్రకారం సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండల పోచారానికి చెందిన సాయి ఈశ్వరాచారి 30 సంవత్సరాలు స్థానికంగా క్యాబ్ డ్రైవర్గా పనిచేస్తుండేవాడు. రాష్ట్రంలో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేస్తామని చెప్పి కాంగ్రెస్ మోసం చేసిందని, ఇక బీసీ ఉద్యమాన్ని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని పిర్జాదిగూడలో ఎమ్మెల్సీ మల్లన్నను కలిసేందుకు గురువారం కార్యాలయానికి వచ్చాడు. ఆ సమయంలో మల్లన్న లేకపోవడంతో సిబ్బంది మరుసటి రోజు రమ్మన్నారు. బీసీలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రమైన అన్యాయం చేస్తున్నాయి. దానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఆయన ఆత్మ బలిదానం ఆత్మార్పణం చేసుకున్న పరిస్థితి కనబడింది. సో మొత్తానికి ఈ విషయంలో బీసీలు అందరూ కూడా ఇప్పటికైనా ఏకంగారి పోరాటాన్ని మొదలుపెట్టుర్రి. ఆ పోరాటం ఎట్లుండాలంటే మీకు మళ్ళీ చెప్తున్నా, ఓ బీసీ గర్జనలు, ఓ బీసీ సింహ గర్జనలు, బీసీ ర్యాలీలు, బీసీలు నిరసనలు, బీసీలకు సంబంధించి కలెక్టరేట్ల ముట్టడలు, బీసీలకు సంబంధించి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ముట్టడం, బీసీలకు సంబంధించి సెక్రటరియట్ ముట్టడలు, బీసీలకు సంబంధించి వినతి పత్రాలు ఇవ్వడానికి, బీసీలకు సంబంధించి రకరకాలుగా రాస్తూరోకలు, ఇలా వంట వార్పులు రకరకాలుగా తెలంగాణ ఉద్యమం ఎలాంటి వ్యూహాలతో ముందుకెళ్ళిందో అలాంటి వ్యూహాలతో ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత బీసీ సంఘాల నేతల మీద ఉన్నారు. చాలా స్పష్టంగా కూడా ఆలోచించండి. ఇలాంటి ఒక పరిస్థితి వస్తుందని ఎవరు కూడా ఊహించలేదు, కానీ వచ్చింది. బీసీలకు అన్యాయం, దాంతోపాటు బీసీల కోసం పోరాటం చేసిన వ్యక్తి కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఆలోచించాల్సిన విషయం. సో ఇప్పటికైనా యువతకైతే నేను చాలా స్పష్టంగా చెప్తాను, పోరాటం చేయాలి తప్ప గిట్లా చేసుకోకూరి. మేము మళ్ళీ క్లారిటీ చెప్తున్నా, నేను మళ్ళీ చెప్తున్నా, మీరు పోరాటాలు చేసుకోరు కానీ గిట్ల మాత్రం ఎట్లా పానాలు అయితే తీసుకోకరు. మీ తల్లిదండ్రుల గురించి దయచేసి ఆలోచించుర్రి. ఇగో రాజు పోతే రాజరికం ఆగుతుందా, సీఎం పోతే కూడా పరిపాలన ఏమాగదు. ఈయన కాకపోతే ఇంకో ప్రభుత్వం, అది కాకపోతే ఇంకో ప్రభుత్వం. కానీ మీ ఇంట్లో మీరు పోతే ఇంకో కొడుకు రాలేడు కదా. అందరు మాటలు చెప్తారు బై రాజకీయ నాయకులు. నేనేందంటే కడుపులో ఏదో దాచుకోను, ఉన్నది ఉన్నట్టుగా చెప్తా. సో దయచేసి ఆలోచించు. రైట్, ఇంకొక అంశానికి వెళ్దాం. నిన్న కేసీఆర్ మీ అందరికీ తెలుసు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఉద్యమ నాయకుడు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఉద్యమ నాయకుడు, తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన యోధుడు, 10 సంవత్సరాల ముఖ్యమంత్రిగా అద్భుతమైన పరిపాలన అందించిన ఘనుడు. అలాంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి విషయంలో సోషల్ మీడియాలో పలు రకాలుగా పిచ్చి కాంట్రవర్సీగా మన భాషలో మాట్లాడుకుంటే అనవసరపు రాద్ధాంతాన్ని మొదలుపెట్టి అనేక రకాలుగా ఇష్టం వచ్చినట్టుగా ఇష్టానుసారంగా కూడా కథనాలను వడ్డీ వారించిన పరిస్థితి కూడా మనం చూసాం. సో ఈరోజు అదే కల్వకుంట్ల చంద్రశేఖరరావు చిరునవ్వుతో, అద్భుతమైన ఆరోగ్యంతో, ఆహ్లాదకరమైన వాతావరణంలో చాలా అద్భుతంగా ఉన్నాడు అనేది నిన్న ఫోటోలు రిలీజ్ అయిన తర్వాత చాలామంది కార్యకర్తలు, పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి వాళ్ళ ఫాలోవర్స్, కేసీఆర్ అభిమానులు స్టేటస్లు పెట్టడం లేదా పలు సోషల్ మాధ్యమాలలో చక్కర్లు కొట్టినవి చూశారు. సో కేసీఆర్ అనే వ్యక్తి 2029 ఎలక్షన్లలో బీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి తన దగ్గర ఉన్న ఆయుధం ఏంటి? మీరు ఇదొక్కటి కూడా చాలా స్పష్టంగా కూడా ఆలోచించాలి. ఇప్పటి వరకు కేసీఆర్ ఏం చేస్తున్నాడు అనేది రేవంత్ ప్రభుత్వం ఇంటెలిజెన్స్ కానీ, సెంట్రల్కు సంబంధించిన ఇంటెలిజెన్స్ కానీ, పోలీసు వ్యవస్థ నిఘా. ఎందుకంటే కేసీఆర్ చుట్టూ ఉండేది పోలీసు వ్యవస్థనే. ఆయన దగ్గర ఉన్న సెక్యూరిటీ సిబ్బంది కానీ, గన్మెన్లు కానీ, లేదా ఇతరత్ర ఎవరి ఫోన్ అయినా ట్రాప్ చేస్తారు. ఎందుకు ట్రాప్ చేస్తారు? దేశ రక్షణ కోసం, రాష్ట్ర రక్షణ కోసం. ఏదైనా విపత్తు జరిగినప్పుడు మాత్రమే ఫోన్ ట్యాంపరింగ్ అనేది జరుగుతుంది. కానీ ఇక్కడ సర్వసాధారణంగా ఇదేందో ప్యాషన్ అయిపోయింది. మనకు విపక్ష నాయకులు ఏం చేస్తున్నారు, మన మీద విమర్శలు చేసేటోళ్ళు ఏం చేస్తున్నారు అనే కోణంలో వెళ్ళిపోతున్నది ప్రభుత్వం. సో కేసీఆర్ మంచిగా ఉన్నాడు, కేసీఆర్ సల్లగా ఉన్నాడు. కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో మరొకసారి పోరుకు సిద్ధమవుతాడు. కేసీఆర్ తన వ్యూహాలను, అస్త్రాలను, శస్త్రాలను బయటికి తీస్తాడు. సమయం సందర్భం వచ్చినప్పుడుగా మాత్రమే సింహం బయటికి వస్తుంది, 4 ముచ్చట్లు చెప్తుంది. గట్లనే కల్వకుంట్ల చంద్రశేఖరరావు మీద ఎంత ఘోరం అంటే, ఒక ఉద్యమ నాయకుడు, రాష్ట్రాన్ని తీసుకొచ్చిన యోధుడు, పరిపాలన దక్షకుడు, మాజీ ముఖ్యమంత్రి మీద, కేసీఆర్ మీద అనేక రకాలుగా
కాంగ్రెస్ పార్టీ నేతలు, ముఖ్యమంత్రి, మంత్రులు, మీసం మొలిసినోడు మొలవనోడు ఆ గాంధీ భవన్లో కూకొని పిచ్చిగా మాట్లాడుతున్నారు. కానీ ఒక వ్యక్తిగా మనం గౌరవించాలి. ఇప్పుడు నేను రేవంత్ రెడ్డి మీద విమర్శలు చేస్తా కావచ్చు, ప్రభుత్వం తప్పిదాలను బయట పెడతావచ్చు, ఐ రెస్పెక్ట్, ఎందుకంటే ముఖ్యమంత్రి అయిన గౌరవించాలి. కానీ కేసీఆర్ విషయంలో అది జరగలే. ఆరోగ్యం దెబ్బతిన్నదట, ఇక అయిపోయిందట, ఏదో జరుగుతుందని ఇలా చిల్లర మల్లర రాతలు రాశారు. సరే, మొత్తానికి అదంతా తీసుకున్నారు. ఆ విషయంలో ఎలాంటి అంశం దాంట్లో చర్చ కూడా అవసరం లేదు. కానీ కేసీఆర్ బయటకు వచ్చిన తర్వాత ఒక 3 అంశాలు బయటకు వచ్చినాయి. అది నేను చెప్పే ప్రయత్నం చేస్తే ఒకసారి చూడండి. ఏకగ్రీవంగా ఎన్నికైన అనంతరం కేసీఆర్ని కలిసి ఆశీర్వాదం తీసుకుంటున్న ఎర్రవల్లి సర్పంచ్కి సంబంధించి కవిత రామ్మోహన్ రెడ్డి అంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఇక్కడ ఒకసారి చూడొచ్చు. ఏంది, పల్లెకు మళ్ళీ మంచి రోజులు, అంతవరకు ప్రజలు ధైర్యంగా ఉండాలి. బీఆర్ఎస్ పాలనలో వెల్లివిరిసిన పల్లె ప్రగతి, నాటి పాలనా సంస్కరణలు దేశానికి ఆదర్శం. ఆ స్ఫూర్తి స్వయం శక్తితో ముందుకు సాగండి. తనను కలిసిన ప్రజాప్రతినిధులతో కేసీఆర్. దత్తత గ్రామాలు ఎర్రవల్లి, నర్సన్నపేట సర్పంచ్లు, వార్డు సభ్యులకు అభినందనలు అంటూ కూడా ఇక్కడ ఒక అంశం కనబడుతుంది. సో కొత్తగా ఎన్నికవుతున్న సర్పంచులు గొప్ప ఆలోచనలతో తమ గ్రామాలను అభివృద్ధి చేసుకునే ప్రణాళికను రచించుకోవాలి. గంగదేవిపల్లె లాంటి అభివృద్ధి చెందిన స్వయం సహాయక గ్రామాలను ఆదర్శంగా తీసుకోవాలి. ప్రజల భాగస్వామ్యంతో కమిటీ వేసుకుని అభివృద్ధికి పాటుపడాలి. ఎవరో ఏదో చేస్తారని, ఏదో ఇస్తారని ఆశలు పెట్టుకొని ఆగం కావద్దు. ఇది ఎవరు చెప్పిళ్ళు? రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు చెప్పిండు. ఈ ఒక్క విషయం అన్ని వర్గాలకు కూడా వర్తిస్తుంది. ఇది ఒకసారి నూర్రి. ఎవరో ఏదో చేస్తారని, ఏదో ఇస్తారని ఆశలు పెట్టుకోవద్దు. కాంగ్రెస్ పార్టీలో ప్రెస్ మీట్లు పెట్టినంత మాత్రాన ఏదో పదవులు ఇస్తాడు రేవంత్ రెడ్డి అనుకునేది మూర్ఖత్వమైన ఆలోచన. మేము ఉద్యమాలలో పూర్తి స్థాయిలో పోరాటం చేస్తున్నాం, బీఆర్ఎస్ రేపు పొద్దుగాల అధికారంలోకి వస్తే మాకు పదవులు ఇస్తారనేది మూర్ఖత్వపు ఆలోచన. నీ గతం, వర్తమానం, భవిష్యత్తు అన్నీ కూడా పరిశీలించి మాత్రమే పేరు ప్రతిపాదన అవుతుంది, అది ఏ పార్టీ అయినా. సో ఇది అన్ని వర్గాలకు ఏంది అంటే దీన్ని ఆపాదించవచ్చు. ఆంధ్ర భాషలు చెప్పాలంటే ఆపాదించవచ్చు, తెలంగాణ భాషలు చెప్పాలంటే ఖచ్చితంగా కూడా ఇది అనుసరించాలి. ఇది మనందరికీ కూడా వర్తిస్తుంది. సో ఇంకొక విషయం ఏంటంటే సర్పంచ్లు, గ్రామీణ ప్రాంతాలలో సర్పంచ్ ఎన్నికలు జరుగుతున్నాయి. చాలా బాధాకరమైన విషయం. మీ అందరికీ తెలుసు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగం అది దేనికోసం? మన పరిపాలన ఎట్లుండాలి, ప్రజల్ని ఎట్లా రక్షించుకోవాలి, ఎలాంటి సంస్కరణలు చేయాలి, దాంతోపాటు ఏ విధంగా ముందుకెళ్ళాలి, మొత్తం అంశాలు క్రోడీకరించి ఉంటుంది. కానీ ఓటు అనేది ఇక్కడ ప్రజాస్వామ్యబద్ధంగా ఒక వ్యక్తి తనకు నచ్చిన వ్యక్తిని ఎన్నుకోవడం, లేదా తనకు నచ్చకపోతే ఆఖరికి నోటాకేసి నిరసన వ్యక్తం చేయడం, ఇలాంటి పద్ధతులన్నీ ఎన్నికలలో ఉంటాయి. కానీ నేను కొన్ని చోట్ల చూసిన ఎంత ఘోరమైన విషయం అంటే, మీరందరూ కూడా దయచేసి ఆలోచించాలి. ఏంది అంటే నిన్న ఓ చోట జరిగిన విషయం మీరందరూ కూడా చూసిరు. ఏంది, తెలంగాణలో సర్పంచ్ పదవికి వేలంపాటలో 55 లక్షలకు దక్కించుకున్న యువకుడు. సర్పంచ్ పదవి అంటే వినాయకుడి చేతిలో ఉన్న లడ్డా వేలంపాట వేయడానికి, లేకపోతే చిట్టీలు నడిపితే చిట్టీలో ఒక ఇంట్రెస్ట్ పెంచడానికి నడిపే వేలంపాటనా? సర్పంచ్ పదవి వేలంపాట ఇస్తారా? ఇది ప్రజాస్వామ్యమా? ఇప్పుడు మనం భారత రాజ్యాంగం గురించి మనం అనుసరిస్తున్నామా? ఇక్కడ చట్టాలు ఉన్నాయా? మళ్ళీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కి ఇక మైకులు ఇస్తే మైకులు అరిగిపోయి అంత మాట్లాడతారు కదా. ఏం జరుగుతుంది అసలు? ఒకసారి మీరు అందరూ కూడా దయచేసి ఆలోచించండి. నిన్న ఒక వేలం వేసిన ఒక పాటకు సంబంధించి మీకు వినబెడతా. ఇనూరు ఇట్లా వేలంపాట వేస్తున్నారండి. అసలు సర్పంచ్ అంటే ఏంటి? ఈ దేశానికి రాష్ట్రపతి ఎట్లనో మీ గ్రామానికి ప్రథమ పౌరుడు
సర్పంచ్ అలాంటి గొప్ప స్థానాన్ని డబ్బులకు అంటే ఏంది పైసలు తీసుకొని ఓటేయద్దు, మందు బాటిలకు ఓటేయద్దు, బిర్యానీ పొట్లాలకు ఓటేయద్దని మనం చాలా సందర్భాలలో ప్రచారం చేస్తూ ఉంటారు. ఓటు అనే ఆయుధాన్ని ఉపయోగించి మీ తలరాతను మీరు మార్చుకోండి అంటారు. ఇవన్నీ సూక్తులే అనుకోర్రి, లేకపోతే ఇంకోటి అనుకోర్రి. కానీ ఈరోజు ఒక సర్పంచ్ పదవికి 53 లక్షలు ఏక్ బార్, 55 లక్షలు దో బార్, 60 లక్షలు తీన్ బార్. ఇదేం వేలంపాట? దేనికి వేలంపాట? సర్పంచ్ అంటే ఆ గ్రామానికి సంబంధించి సీసీ రోడ్లు వేయాలి, లైట్లు వేయాలి, డ్రైనేజ్ వ్యవస్థను చూడాలి, ఒక గ్రంథాలయాన్ని చూడాలి, సర్పంచ్ ఆ గ్రామ పంచాయతీని మెయింటైన్ చేయాలి, దాంతోపాటు ప్రభుత్వ పాఠశాలను మెయింటైన్ చేయాలి, లేకపోతే అంగన్వాడీని మెయింటైన్ చేయాలి, వాటర్ సప్లైని మెయింటైన్ చేయాలి, దాంతోపాటు ఆసుపత్రిని మెయింటైన్ చేయాలి, అక్కడ ఆలయాలను మెయింటైన్ చేయాలి, దాంతోపాటు గ్రామాల్లో ఉన్న వృద్ధుల ప్రభుత్వ పథకాలను అమలు చేయాలి, దాంతోపాటుగా నిరాశ్రయులైన వృద్ధులు, వికలాంగులు, లేకపోతే పేద వాళ్ళకి సంబంధించి లాభం చేకూర్చేలా చేయాలి. ఇన్ని విషయాలన్నింటినీ పక్కన పెట్టి కేవలం వేలం పాటేస్తే రేపు పొద్దుగాల వాడు బ్రాండీ షాప్ని తీసుకొచ్చి నడి ఊళ్ళో పెట్టి నేను వేలం పాటలు దక్కించుకున్నా, ఇగో నాకు నేను ఏదైనా చేస్తే నడుస్తుంది అంటే ఎట్లా? రేపు పొద్దుగాల వాడు బ్రాండీ షాప్ ఏది ఎత్తాడో, లేకపోతే వ్యభిచార కొంపలే పెడతాడో, లేకపోతే డ్రగ్స్ మూటాతోనే చేతులు కలుపుతాడో, రౌడీ అల్లరి మూకాలతోనే మూటా కలుపుతాడో, ఏం చేస్తారు మీరు ప్రజలు? అరే వేలం పాటేసుడు ఏంది బై? సర్పంచ్ ఎన్నికలు ఈ దేశానికి రాష్ట్రపతి పదవి ఎంతో, మీ గ్రామానికి సర్పంచ్ పదవి అలాంటి గొప్పది కదా. ఏక్ బార్, దో బార్, తీన్ బార్ ఏంది వేలంపాటనా? అది దరిద్రం కాకపోతే మళ్ళా ఇక మనం దీని గురించే చర్చించుకోవాలి. ప్రజలారా దయచేసి రేవంత్ రెడ్డి పాలనలో 6 గ్యారెంటీలు 13 అంశాలు 420 గురించి ఆలోచించడమే మేము ఇక్కడ మైకులలో చెప్తాం. ప్రాక్టికల్గా కేసులు ఎదుర్కొంటాం, సమస్యల మీద ప్రయత్నాలు చేస్తూ ఉంటాం, ప్రభుత్వానికి విన్నవించడానికి అనేక రకాల వీడియోలు చేస్తాం. అక్కడ జరిగేది లడ్డు వేలం పాటలు, లేకపోతే చిట్టి వేలం పాటలు లెక్క అవుతుంది. ఇంత ఘోరమా? తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించండి. ఇక దాంతోపాటుగా మరో అంశం చూడు సార్, మీ పాలన పల్లెలకు స్వర్ణయుగం. ఇప్పుడు ఏమున్నది? కనీస వసతులు లేక పల్లెలు గొల్లుమంటున్నాయి. ఏదైనా పోగొట్టుకున్నాకనే విలువ తెలిసి వస్తుంది. మీరున్నప్పుడు తెలవలేదు, ఇప్పుడు అర్థమవుతున్నది సార్. మళ్ళా మీరు వస్తేనే తెలంగాణ పల్లెలకు మునుపటి కళ వస్తుంది. కాంగ్రెస్ పాలనలో మేము కూడా 2 ఏళ్ళే భరించలే, కాంగ్రెస్ పాలన మేము కూడా 2 ఏళ్ళు కూడా భరించలే అంటూ కూడా కేసీఆర్ని కలిసిన ఓ ప్రజాప్రతినిధి. ఇది సగటు తెలంగాణ వ్యక్తి అందరూ కూడా మాట్లాడుకుంటున్నాం. కానీ ఇక జూబ్లీ హిల్స్ ఎన్నికలలో ఏం జరిగింది? అక్కడ ఉండే అభ్యర్థులను చూసో లేదా కాంగ్రెస్ పార్టీనో మంత్రులను చూసో ఓటేసిళ్ళు. మీ సర్పంచ్ ఎన్నికలకు ఏం చేస్తారు? రేపు పొద్దుగాల ఏం జరుగుతుంది? ఎమ్మెల్యే ఏంది కాంగ్రెస్ పార్టీ అయినా ఉన్నాడు. సో కాంగ్రెస్ పార్టీ అయినా ఉంటే ఏముంటుంది? ఆటోమేటిక్గా కాంగ్రెస్ పార్టీ అయినా గెలే, రేపు ఓడినా గెలిచినా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ పోవాలి. ఎందుకంటే సర్పంచ్ ఎన్నికలలో నిధుల విషయంలో కానీ ఇతర విషయంలో అనేక మళ్ళీ మభ్య పెడతారు. లేదా బీజేపీ వాళ్ళు వస్తే సెంట్రల్ నుండి 10 లక్షలు వస్తాయి, 5 లక్షలు వస్తాయి, అదత్తది, ఆ స్కీమ్ ఈ స్కీమ్ ఏంది ఊదరగొచ్చే ఉపన్యాసాలు ఇస్తారు. సరే వాళ్ళు ఇద్దరు కాదంటలేం, కానీ ప్రాక్టికల్గా అవన్నీ వర్కౌట్ అయ్యే ముచ్చట్లు కాదు. ఏం చేస్తారు అంటే మీ గ్రామాల అభివృద్ధి కోసం చదువుకున్న పిల్లగాళ్ళను, గ్రామం పట్ల విషయాల పట్ల అవగాహన ఉన్న వ్యక్తులను, అక్కడి కల్చర్కు పూర్తి స్థాయిలో కూడా అనుగుణంగా ఉండే వ్యక్తులను ఎన్నుకోవాలి తప్ప ఏం జరుగుతుంది? ఎన్నికలు ఏముంటుంది? 5 ఏళ్ళకు ఒకసారి వచ్చే ఎన్నికలకు సంబంధించి పూర్తి స్థాయిలో మంచి నాయకుని ఎన్నుకుంటే మంచిగా ఉంటుంది భయ్. ఆగమైపోతుంది, ఇంకేముంటుంది? ఇక మీ అందరికీ తెలుసు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ మొదలుపెట్టిన రేవంత్ పాలన మీద కదా, రేవంత్ రెడ్డి సర్కారు మీద ఒక యుద్ధమే మొదలుపెట్టింది. మనం తెలంగాణ ఉద్యమంలో నీళ్లు నిధులు నియామకాలని బట్టినట్టు ఉంటుంది. తెలంగాణ ఉద్యమం, తెలంగాణ రాష్ట్రం దేనికోసం అయ్యా అంటే నీళ్లు నిధులు నియామకాలన్నాం. ఈరోజు నిధులు అంటే మన ఆస్తులన్నింటినీ కూడా అప్పనంగా అంగట్లో బర్లను గొర్రెలను ఎట్లా అమ్ముతారో ప్రభుత్వ భూములను కూడా ప్రభుత్వం గట్లా అమ్ముతున్నది. అది అత్యంత విలువైన భూములు మళ్ళీ ఎంతకు తక్కువకే అమ్మేసి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇబ్బంది పడే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇదేం జీవ అంటూ కూడా చూడొచ్చు. భూముల అమ్మకమే తప్ప పరిశ్రమల తరలింపు ప్రస్తావనేది. హీల్ట్ జీవో 27 పైన హైకోర్టు ధర్మాసనం ఆక్షేపణ. పారిశ్రామిక భూముల్ని ఎవరైనా కొనేలా జీవో ఉన్న పరిశ్రమలకు ప్రత్యామ్నాయం ఎక్కడున్నది? హీల్ట్ పాలసీపై రాష్ట్ర హైకోర్టు ఘాటు స్పందన. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసుల జారీ. పరిశ్రమల తరలింపు ప్రక్రియ పూర్తయ్యే వరకు కూడా భూ బదలాయింపులు జరగొద్దు. అడ్వకేట్ జనరల్ ఏజీ హామీని నమోదు చేసిన ద్విసభ్య ధర్మాసనం తదుపరి విచారణ ఈ నెల 29కి వాయిదా.
పారిశ్రామిక వాడల నుంచి అన్ని పరిశ్రమల తరలింపు ఇప్పటికిప్పటికీ జరిగిపోదు. అన్ని పరిశ్రమలు తరలించేందుకు ల్యాండ్ కన్వర్షన్స్ జరగదు. ఈ మేరకు 2013లో వెలువడిన జీవో 20ని ఖచ్చితంగా అమలు చేస్తాం. హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ను సవరించి ముందుకెళ్తాం కోర్టుకు తెలిపిన అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి. రాష్ట్ర ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్గా మీరిచ్చిన హామీలను నమోదు చేసుకున్నాం, దీనికి అనుగుణంగా అఫిడవిట్ దాఖలు చేయండి అంటూ కూడా హైకోర్టు ధర్మాసనం చెప్పిన పరిస్థితి కనబడుతోంది. హీల్టు రద్దు చేయకుంటే ఉద్యమమే, ఐక్య కార్యాచరణకు విద్యార్థి సంఘాలు. పాలసీ ముసుగులో రియల్ ఎస్టేట్ దందా. హైదరాబాద్ను ఆంధ్ర ఉత్తరాది వ్యక్తులకు అప్పగించేందుకు కాంగ్రెస్ సర్కార్ కుట్రలు. బీఆర్ఎస్వి రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తల ఆగ్రహం అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఏం లేదన్నా, మీరు ఏమన్నా ఆలోచించుకోరు, తెలంగాణలో కొట్టి తెచ్చే వచ్చాయి. ఏం లేదు, ఇక్కడ ప్రభుత్వానికి సంబంధించి 100 కోట్ల భూమి ఉంటే ఈ 100 కోట్ల భూమిని 10 కోట్ల రూపాయలకు అప్పచెప్తారు. ఇంకొకటి ఇక్కడ పరిశ్రమలు ఉన్నాయనుకో, ఒకవేళ పరిశ్రమ అనేది ఉంటే ఆ పరిశ్రమకి సంబంధించి ఇప్పుడు ఇల్లు కట్టడం కష్టం, కానీ ఇల్లును కూలగొట్టుడు ఎంత చెప్పని. ఇల్లు కట్టడానికి 6 నెలలు అయినా పడుతుంది, కూలగొట్టడానికి 6 గంటలు కాదు, 6 క్షణంలో కథం చేయొచ్చు. ఇప్పుడు ఏమైపోతుంది, పారిశ్రామిక వాడలు ఎన్నో సంవత్సరాలుగా ఉన్న పరిశ్రమలు అనేది తరలిస్తావు. ఏడి తరలిస్తావు? ఫ్యూచర్ సిటో, ఫోర్త్ సిటో నువ్వు చెప్పిన భాషలో తరలిస్తాం. అక్కడ వీళ్ళకి ఏమైనా భూములు కేటాయించలే. ఇక్కడ నుండి అక్కడ పరిశ్రమ పోవాలంటే ఆ మధ్యలో జరిగే సమయంలో పరిశ్రమ అనేది మూతపడాలి కదా, దానికి ప్రత్యామ్నాయ ఉత్పత్తి ఆగిపోతుంది కదా, దానివల్ల ఏమైతుంది, ఉపాధి కోల్పోతారు కదా, దానివల్ల ఆదాయాలు పడిపోతాయి కదా, దానివల్ల ట్యాక్స్ అంటే ప్రభుత్వానికి రావాల్సిన అనేక రకాలుగా ఆదాయ మార్గాలు కూడా కోల్పోతాం కదా. అంటే ఆలోచించండి, ఇది కొత్త రకమైన ఎత్తుగడలు. గింతే ప్రభుత్వం కొత్త రకంగా ప్రజలను డైరెక్ట్ మోసం చేస్తే ఏదో రకంగా ఇబ్బంది అయిపోయి ఇట్లా ఇండైరెక్ట్గా మోసం చేసే ప్రయత్నాలలో ప్రభుత్వాలు ఉన్నాయి. అంతకు మించి ఏముంటుందన్న? మీరందరూ కూడా దయచేసి ఆలోచించాల్సిన విషయం ఇది. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక రకాలుగా కూడా ఎట్లా పడితే అట్లా, అంటే ఇష్టం వచ్చినట్టుగా ఎట్లా పడితే అట్లా ఆలోచనలు, ఎట్లా పడితే అట్లా ప్రభుత్వం చేస్తున్న తీరుగిట్టున్నది. సో హీల్ట్ పాలసీ అనేది నిజంగా కూడా ఒక దరిద్రమైన ఆలోచన అనేది కొంతమంది నేతలు ఆగ్రహించరు. ఎందుకు అంటే నువ్వు ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు, ఇప్పుడు పారిశ్రామిక వాడలకు పోయి ఇక్కడ ప్రభుత్వ జాగా ఖాళీ ఉన్నదంటే ఆ మురికంపులో పోయి ఎవడన్నా అపార్ట్మెంట్లు కట్టుకుంటారా, ఇల్లులు కట్టుకుంటారా? లేకపోతే అక్కడ ఏది కొబ్బరి తోటలో, చెరుకు తోటలో, వరో, పత్తో, మిరపకాయనో, పసుపో పంటలు పండిస్తారా? మనం ఆలోచిద్దాం. అక్కడైతే ఎవరు ఉండరు కదా. పారిశ్రామిక వాడలను గతంలో గుర్తించినప్పుడు ఏ పారిశ్రామిక వాడలలో గవే ఉంటాయి. ఇప్పుడు ఈ నాచారం ఉంటుంది, మల్లాపూర్ ఉంటుంది, జీడిమెట్ల సూరారం ఉంటుంది, బాచ్పల్లి ఉంటుంది, ఇటు ఈసీఎల్ ఉంటుంది, అటు పోతే పటాన్ చెరువు. ఈ ఏరియాలలో పోయి వ్యవసాయం చేస్తారా ఏమన్నా? ఒకసారి ఆలోచించుర్రి. ఇలా ఏం లేదు, 100 కోట్ల భూమిని 10 కోట్లకు అమ్మాలి. ఏంది ప్రభుత్వానికి సంబంధించిన ఎవరైతే నేతలు ఉన్నారో వాళ్ళ బినామీలకు, సుట్టపుల్లకు, వానికి వీనికి ఏంటంటే డైరెక్ట్ చేయలేక ఇండైరెక్ట్ ఏదో ఒక ఏంది అంటే ఆలోచన పెట్టి ఆలోచన అమలు చేసేందుకు వచ్చిందే ఈ హీల్ట్ పాలసీ. గంతే, ఏం లేదు. ఇలా దంచుకో మొత్తం ఏంటంటే దంచుకో, దోచుకో, ఉన్న కాడికి దోసుకో, లోపల దాసుకో, ఇదే పని, ఇంకేముంటుంది? అంతకుమించి ఇంకేముండదు. దానికి సంబంధించిన అంశం మీ అందరికీ తెలిసిన విషయమే. ఇక పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మీ అందరికీ తెలుసు, ప్రతినిత్యం వార్తలలో నిలుస్తున్నాడు. నేనేమంటున్నానంటే రేవంత్ రెడ్డికి ఇది బస్తమే సవాల్. నీ క్యాబినెట్లో ఒక మంత్రి కుమారుడు పూర్తి స్థాయిలో కూడా దౌర్జన్యంగా ఒక వ్యక్తులపై వెళ్ళి డెవలప్మెంట్కు ఇస్తావా ఇయ్యవా? ఇయ్యకపోతే 311 జీవో కింద నీ భూములు తీసుకుంటాం, హైడ్రాను పంపిస్తాం, లేకపోతే నిన్ను చంపేస్తాం, రకరకాలుగా వాళ్ళని బెదిరించిండట. 1, 2 కాదు, చాలా రకాలుగా బెదిరించి ఇబ్బంది పాలు చేసే ప్రయత్నం చేసిండంట వీళ్ళ యొక్క కుమారుడు. అయితే ఆయన మీద చర్యలు తీసుకున్న కేసు నమోదు చేసిరండి. మరి అరెస్ట్ ఏది? కేసు నమోదు చేస్తే ఆ కేసు నమోదు చేసిన వాళ్ళను ట్రాన్స్ఫర్ చేయడము, వేటు వేయడానికి కూడా ప్రయత్నిస్తే విపక్షాలకు పూర్తి స్థాయిలో కూడా ఈ విషయం జరిగిన 4 రోజుల దాకా బయటపడలేదు అంటే ఎంత డిస్కషన్ జరిగి ఉంటుంది? నిజంగా రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే ఈ పిల్లగాన్ని నీ మంత్రివర్గంలోకి వెళ్ళి తీసేయి. నీ తర్వాత నేనే ఆ కుర్చీ నాదే, నేను ఖమ్మం జిల్లా మొత్తం నేనే గెలిపించుకున్నా, లేకపోతే ఇంకా ఈ ఏంది అంటే భారీ డైలాగులు ఇస్తున్నాంటే రేవంత్ రెడ్డిజీ నిజంగా కూడా నువ్వు ప్రజలకు న్యాయం చేయదలుచుకుంటే, ప్రజాసేవ చేయడానికి వచ్చినావంటే గిన్నెని తీసేయి. ఎందుకంటే చూడు, బాంబులేటి బాధితులకు రక్షణ, ప్రహారీని మళ్ళీ కట్టించండి, కోర్టు ఆదేశం. కోర్టు స్టే ఉంటే కూడా బాగా మొత్తం కూల్చేసిల్లండి. వేధింపులు భరించలేక కోర్టుకు భూబాధితులు రక్షణ కల్పించాలంటూ వేడుకోలు, పోలీస్ ప్రొడక్షన్తో పాటు నష్టపరిహారం చెల్లించాలంటూ సిటీ సివిల్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
ఏమని? గచ్చిబౌలి ఠాణా పరిధిలోని వత్తినాగులపల్లి సర్వే నెంబర్ 245 19లోని భూ యాజమాన్యాలకు పోలీస్ ప్రొటెక్షన్ కల్పించాలని సివిల్ కోర్టు సూచించినట్లు బాధితురాలి తండ్రి సతీష్ తెలిపారు. సతీష్ షా గత నెల 30న తన స్థలంలోకి అక్రమంగా చొరబడి ప్రహారిని కూల్చివేసినట్లు సుధీర్ షా, అవినాష్ షా, అక్షయ్ షా, అమిత్ షాతో పాటు న్యూజియన్ బిల్డర్స్, రాఘవ కన్స్ట్రక్షన్ బిల్డర్స్పై పల్లవి షా పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసింది. ఈ క్రమంలో ఇరు వర్గాల ఫిర్యాదు మేరకు పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ప్రత్యర్థి వర్గం వారి నుంచి పలు రకాల ఒత్తిళ్లు వస్తుండడంతో భూ యజమాని న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ మేరకు విచారణ జరిపిన న్యాయస్థానం పల్లవి షా కుటుంబానికి పోలీసుల ప్రొటెక్షన్ కల్పించడంతో పాటు వివాదాస్పద స్థలంలో కూల్చివేసిన ప్రహారీని పోలీసులు రక్షణ మధ్య పునరుద్ధరించాలని, బాధితులకు నష్టపరిహారం చెల్లించాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసినట్టుగా పల్లవి షా తండ్రి సతీష్ షా తెలిపారు. దాంతోపాటు హత్యాయత్నం కేసు నిజమే, తప్పు చేస్తే నేను నా కొడుకు శిక్షార్హులే. అవును, తప్పు చేసిరు భయ్, నీ కొడుకు మీద ఎఫ్ఐఆర్ అయింది, మరి నువ్వు రాజీనామా చేయి. అంత బుద్ధి ఉంటే రాజీనామా చేయన్నా, నీకు అంత బుద్ధి ఉంటే రాజీనామా చేయే సీనన్నా, రాజీనామా చేయి. అంటే ఇక్కడ ప్రజలను దోసుకొని నీ నియోజకవర్గంలో, నీ జిల్లాలో పూర్తి స్థాయిలో పిఎస్ఆర్ ట్రస్ట్ పెట్టి ఇక్కడ ప్రజల సొమ్ముతోనే అక్కడ ఏమైనా పంచి పెడుతున్నావా? ఇది కూడా చర్చ జరుగుతుంది. ఇప్పుడు కేసు వద్దని చెప్పగలిగి ఉండి చెప్పలేదు. రాఘవ కన్స్ట్రక్షన్ తన కొడుకు మీద వచ్చిన ఆరోపణలపై మంత్రి పొంగులేటి అంతా అబద్ధం అన్నట్టుగా నిన్న దబాయింపు, ఆధారాలు బయటపడ్డాక నేడు ఒప్పుకోలు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాను. వీళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళ భూమిలో వాళ్ళు ప్రహారీ గూడనే కట్టుకుంటారు, షెట్లే పెట్టుకుంటారు, ఇల్లే కట్టుకుంటారు, తోటలే పెట్టుకుంటారు, వ్యవసాయం చేసుకుంటారు, బిల్డింగే కట్టుకుంటారు, వాళ్ళు ఏమైనా చేసుకుంటారు భయ్. వాళ్ళ భూమిలో పోయి నువ్వు ఇత్తవా సస్తవా, ప్రభుత్వం నా చేతులు ఉంది, మా అయ్య మినిస్టరు మస్తు ముచ్చట్లు చెప్పిండట, మామూలు ముచ్చట్లు కాదాయనే. ఆ కోళ్ళగా ఉన్నదే ఇంత అంతగానే మామూలుగా బెదిరియలేదట. అందుకే పోలీసు వాళ్ళు నమోదు చేసారు. పోలీసు వాళ్ళు నమోదు చేసుడు కాదు, అరెస్ట్ ఏమైంది అంటున్నా. మేము ఈ బుత్తంత వార్తలు చదివితేనే తీసుకుపోతావు, 50-100 మందిని తీసుకొచ్చి ఏదో మేము ఉగ్రవాదులు లెక్క తీసుకుపోతావు కదా. మరి మంత్రి కుమారుడు స్వయాన కూడా బెదిరించిండు. అటెంప్ట్ టు మర్డర్ కేస్, బాధితులను బౌన్సర్లను తీసుకుపోయి బెదిరించిండు భయ్. ఏమైపోయింది? వారం అవుతుంది ఆయన మీద కేసు నమోదై 4 రోజులు అది బయటికి రాలే. మరి వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేస్తలేవని అడుగుతున్నది తెలంగాణ సమాజం. దానికి ఏమన్నా సమాధానం ఉన్నదా సీనన్న? రాష్ట్ర డీజీపీ గారు, బలిసినోళ్ళకు ఒక న్యాయం, పేదోళ్ళకు ఒక న్యాయమా? స్టేట్ ప్రశ్న సార్, ఇలా సుత్తి లేకుండా సూటిగా సమాధానం చెప్పాలి. పోలీసు వ్యవస్థ అనేది ప్రజలకు రక్షణగా ఉన్నదా, సంపన్న వర్గాలకు రక్షణగా ఉన్నదా, అధికారం ఉన్నోళ్లకు రక్షణగా ఉన్నదా అనేది ఒకటి సమాధానం చెప్పాలి. మీరు ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి, నిజంగా ఇవ్వాలి. బెదిరించుడు, భయపెట్టుడు, గుంజుకునుడు, లాక్కునుడు, దోచుకో దాచుకో, ఇది కాంగ్రెస్ నేతల తీరైపోయింది. దీని మీద ఉన్న సమాధానం ఉన్నదా అంటే ఇప్పటి వరకు లేని పరిస్థితి కనబడతాను. ఇంకేం చేద్దాం చెప్పుర్రి తెలంగాణ ప్రాంత ప్రజలారా? ఇంతకంటే ఘోరం ఇంకేముంటుంది? తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సిన విషయం ఇది. ఇక చూడు, పోలీసుల ఆరోగ్యంపై సర్కార్ చిన్న చూపు. ఏమైందట? అత్యంత దుర్మార్గంగా ప్రభుత్వ వైఖరి. ప్రైవేట్ దవాఖానల బిల్లుల పెండింగ్. ఆరోగ్య భద్రతా కార్డు కార్పొరేట్ ఆసుపత్రులలో కరువైన వైద్యం, సకాలంలో చికిత్స అందక ప్రాణాలు కోల్పోతున్నారు. తక్షణమే పెండింగ్ బకాయిలు చెల్లించాలి, అన్ని ఆసుపత్రులలో సేవలు పునరుద్ధరించాలి మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కన. ఇదైతే నిజమైన ముచ్చట. మీరు ఏమన్నా అనుకోరు కానీ తెలంగాణలో దవాఖానలలో పరిస్థితి మరీ చేదాటిపోయింది. అత్యంత దారుణంగా, అత్యంత దుర్మార్గంగా, అత్యంత ఘోరంగా తయారైపోయింది. వాళ్ళు ఆపరేషన్లు చేస్తారు, వాళ్ళ ఖర్చు అవుతుంది కదా, ఆ పైసలు ప్రభుత్వం చెల్లిస్తారు. మీరు ఆ కార్డు పెట్టుకోరు, ఈ కార్డు పెట్టుకోరు, ప్రభుత్వం ఏమున్నది? ప్రభుత్వం మీ రక్షణ, మీ ఆరోగ్యానికి భద్రత, మీకు హెల్త్ కార్డులు, ఆ కార్డులు, ఈ కార్డు అని మైకుల ముందు ఉదరగొట్టే ఉపన్యాసాలు బంద్ పెట్టి జర ప్రాక్టికల్గా జరిగే విషయాలను చూడుర్రి. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి చెప్తున్నా, ఏంది అంటే ఆరోగ్యానికి సంబంధించి నిజంగా పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళకు, హోంగార్డ్ల నుండి మొదలు పెడితే చాలా ఇబ్బందులు ఆరోగ్య కార్డు విషయంలో, లేదా ప్రభుత్వ ఆఫీసులలో పనిచేసేటోళ్లకు చాలా రకాలుగా చాలామందికి పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించి ఇబ్బంది అయిపోతున్నది. ఆ విషయాన్ని ఎంతవరకు చేస్తారో ఏం కథో కానీ ఇప్పటి వరకు కూడా లేని పరిస్థితి కనబడుతుంది. ఇంక ఇంతకు మించి మనం ఏం చేస్తాం చెప్పు? తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా దయచేసి ఆలోచించాల్సిన విషయం. ఈ రోజు కాకపోతే ఇంకెప్పుడు? ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా ఏంటి అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ పంచాయతీకి సంబంధించి ఇప్పటికైనా చెప్పాలి కదా. చెప్పకపోతే ఎట్లా? ఒకసారి ఆలోచించాలి. ఇక దాంతోపాటుగా మరొక అంశం ఏది? పేద పెద్ద తేడాలు వద్దు, పేదల ఇండ్లను కూడా
పెద్దల ఇండ్లను కూడా కూల్చేయండి. పెరికి చెరువు 62 నుంచి 16 ఎకరాలకు కుదింపు. కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే అండదండలతోనే కబ్జా. హైడ్రా కమిషనర్కు కవిత సూటి ప్రశ్న. ఈశ్వరాచారి కుటుంబానికి సానుభూతి అంటూ కూడా ఇక్కడ ఎమ్మెల్సీ కవితకు సంబంధించి స్టేట్మెంట్. ఎమ్మెల్సీ కవిత జనం బాటకు సంబంధించి చాలా స్పష్టంగా కూడా ప్రజల్లోకి వెళ్ళే ప్రయత్నం చేస్తుంది, ప్రజల పక్షాన నిల్చోవడానికి. నిజంగా కూడా ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే, ఎమ్మెల్సీ కవితకు సంబంధించి మీరు ఈరోజు కాదు చాలా రోజులుగా తాను ఒక ప్రయత్నం అయితే గట్టిగానే చేస్తుంది. ఎట్లా చేస్తున్నది అంటే మామూలుగా చేస్తలేదు. ఎందుకంటే ప్రజలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా చాలా చోట్లకు వెళ్ళడం కానీ, లేదా అక్కడి సమస్యలను వెలికి తీసే ప్రయత్నం చేయడం కానీ, లేదా అక్కడ ఈ ప్రాంత ప్రజలతో మాట్లాడడం కానీ, మమేకం అవడం కానీ, దాంతోపాటు అక్కడ ఏం జరుగుతుంది ఏంటి పరిస్థితి అనేది కూడా చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా పూర్తి స్థాయిలో కూడా కొన్ని జిల్లాలకు సంబంధించి ఆదిలాబాద్ కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, కరీంనగర్ కావచ్చు, లేకపోతే నల్గొండ కావచ్చు, లేకపోతే మల్కాజ్గిరి మెడ్చల్ కావచ్చు, లేకపోతే పటాన్ చెరువు కావచ్చు, ఏదైనా ఒక ప్రాంతంలోకి వెళ్ళి అక్కడ ప్రజా సమస్యల మీద ఫోకస్ పెట్టి 10 సంవత్సరంలో అధికారంలో ఉండొచ్చుగాక, జాగృతి బీఆర్ఎస్ నుండి బయటికి రావచ్చుగాక, జాగృతి జనం బాట పేరుతోని ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి ప్రజా సమస్యలను ప్రభుత్వం ముందు నివేదిస్తున్నది. నివేదించడమే కాకుండా ఇక్కడ ఇట్లా జరుగుతుంది, పలానా చోట ఇట్లున్నది, పలానా చోట ఇట్లున్నది, పలానా నాయకుల తీరు సరిగ్గా లేదు అంటూ చురకలు అంటిస్తూనే ప్రజాక్షేత్రంలో బలంగా వెళ్ళే ప్రయత్నం అయితే చేస్తున్నది. సో అది ప్రజలు ఎంత మేరకు విశ్వసిస్తున్నారు, ప్రజలు ఎట్లా దాన్ని వాళ్ళు ఏంది అంటే వాళ్ళ వైపు మలుచుకుంటున్నారు, ప్రజలు ఎట్లా స్వాగతిస్తున్నారు అనేది ప్రజాక్షేత్రంలో తేలిపోతుంది. కానీ ఒక సమస్య మీద అంటే జిల్లాల వారీగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా తాను చేస్తున్న జాగృతి జనం బాటలో కార్యక్రమంలో భాగంగా పూర్తి స్థాయిలో అనేక సమస్యలను అయితే తెర మీదకి తీసుకొస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ 2 అంశాలు ఉన్నది. హైడ్రా విషయంలో మాట్లాడుతున్నది, మూసీ విషయంలో మాట్లాడుతున్నది, పిల్లల విషయంలో మాట్లాడుతున్నది, యువత విషయంలో మాట్లాడుతున్నది, రైతుల విషయంలో మాట్లాడుతున్నది, సబ్బండ వర్గాల విషయంలో మాట్లాడడమే కాకుండా ప్రతి విషయంలో కూడా ప్రతి సమస్యను ప్రాక్టికల్గా అక్కడికి వెళ్ళి డైరెక్ట్గా చూసి పరిశీలించి వాస్తవం ఏంటి అవాస్తవం ఏంటి అనేది కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నది. ఎందుకంటే మన హైదరాబాద్కు సంబంధించి ఈ మధ్య కాలంలో 2-3 విషయాలు చూడండి. 14 సంవత్సరాలుగా ఉప్పలకు సంబంధించిన ఫ్లైఓవర్ విషయంలో కావచ్చు, దాంతోపాటు కుత్బుల్లాపూర్కు సంబంధించి చెరువుల విషయంలో కావచ్చు, ఫాక్సాగర్ చెరువు అయినా ఇంకోటైనా కావచ్చు, దాంతోపాటుగా మరికొన్ని చోట్లలో ఆదిలాబాద్కు సంబంధించి కొన్ని గిరిజన గ్రామాలకు సంబంధించి వాళ్ళ యొక్క జీవనానికి సంబంధించి కావచ్చు, ఇట్లా చూసుకుంటూ పోతే చాలా చోట్ల కూడా తన యొక్క ప్రయాణాన్ని అయితే మొదలుపెట్టి గట్టిగానే చేస్తున్నది. ఇది ప్రజలు కూడా చాలా వరకు కూడా యాక్సెప్ట్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి ఇక్కడ ఏం జరుగుతుంది అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది. సో ఇక్కడ ఏంది నేనేమంటున్నానంటే వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రజల పక్షాన తెలంగాణ పక్షాన తెలంగాణ వాడి వేడిగా ప్రొఫెసర్ జయశంకర్ గారి ఆశయ సాధన కోసం తెలంగాణ ప్రాంత ప్రజల కోసం ఏర్పడ్డది. ఇది ఏంది అంటే నాడు ఉద్యమ పాత్ర పోషించిన